A warm greetings to one and all. Welcome to the another new session, that is Mathematics Cluster B2 Special Functions and the Unit 1 Hermite Polynomial Part 2. In this session, we discussed about the derivation of Hermite polynomial and generating function, other forms of Hermite polynomial. Next, Hermite polynomial. Derive Hermite polynomial. So Hermite polynomial ఇప్పుడు derive చేస్తున్నామా, when lambda is an even integer and y equal to, సో ఈక్వేషన్ మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నామంటేనమ్మా ఈక్వేషన్ నెంబర్ 9 ఈక్వేషన్ 9 కనుక మీరు చెక్ చేసుకుంటే, సో ఏ నాట్ ఇంటూ 1 ప్లస్ -2 హోల్ పవర్ 1 ఇంటూ ల్యాండా by 2 factorial into x square plus -2 whole square into lambda minus 2 by 4 factorial into x power 4 plus and so on plus -2 whole power m into lambda minus 2 and so on lambda minus of 2 into m minus 1 into x power 2m by 2m factorial plus and so on. Equation 9 నుంచి కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. Given an even polynomial of degree n, so ఈ యొక్క polynomial of degree n, it is an even polynomial. Let us consider lambda ప్లేస్లో మనం ఎంత తీసుకుంటున్నామమ్మా n. ఓకేనా, n అనేది ఏంటి, డిగ్రీ, ఈవెన్ డిగ్రీ ఆఫ్ polynomial. అండ్ ఏ నాట్ వాల్యూ ఎంత తీసుకుంటున్నామో చూడండి అమ్మా, -1 whole power n by 2 into n factorial by n by 2 whole factorial, where n is an even integer. n అనేది ఏంటి ఇక్కడ, ఈవెన్ ఇంటిజర్. ఈవెన్ ఇంటిజర్స్ అన్నీ మనకి ఎలా ఉంటాయి, 2 మల్టిపుల్స్ ఏనా, సో n ఈక్వల్ టు 2m ఫామ్లోనేనమ్మా ఉంటాయి. సో n ప్లేస్లో మనం 2m కింద కన్స్ట్రక్ట్ చేస్తాం. 2m అంటే m వాల్యూ మనం ఏమని తీసుకోవచ్చు, n by 2 కింద రాసుకోవచ్చా. సో n అనేది ఏంటి ఇక్కడ, ఈవెన్ ఇంటిజర్. ఆ ఈవెన్ ఇంటిజర్ ఏ ఫామ్లో ఉంటుంది, 2m ఈక్వల్ టు n, దట్ ఈజ్ m ఈక్వల్ టు n by 2. నెక్స్ట్ y ఈక్వల్ టు హోల్ పవర్ n by 2 ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై n by 2 హోల్ ఫ్యాక్టోరియల్. సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఈ 2 వాల్యూస్ని అబౌవ్ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చూడండి అమ్మా, ఇంటూ 1 ప్లస్ -2 హోల్ పవర్ 1 ఇంటూ ల్యాండా అంటే ఎంతమ్మా n by 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x స్క్వేర్ ప్లస్ -2 హోల్ స్క్వేర్ ఇంటూ n minus 2 by 4 factorial into x power 4 plus and so on plus -2 whole power n by 2. m అంటే మనం ఇక్కడ దీని నుంచి ఏం రాసుకోవచ్చు, n by 2 కింద రాసుకోవచ్చా. నెక్స్ట్ ఇంటూ n minus 2 and so on n minus 2 into n by 2 minus 1 by 2m అంటే ఏం రాసుకోవచ్చమ్మా, n ఫ్యాక్టోరియల్ ఇంటూ x పవర్ n. ఓకేనా, సో ఈక్వేషన్ 1 కింద కన్స్ట్రక్ట్ చేస్తాం. ఇక్కడ ప్లస్ అండ్ సో ఆన్ ఈక్వేషన్ మొత్తాన్ని 1 కింద కన్స్ట్రక్ట్ చేస్తాం. టేక్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ n. సో మనం ఇక్కడ ఎంత డిగ్రీగా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ x పవర్ n వరకే రాస్తున్నాం. సో ఇచ్ ఈజ్ ఈక్వేషన్ 1. ఇప్పుడు కంపేరింగ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ x పవర్ n, మనం ఇప్పుడు x పవర్ n కోఎఫిషియంట్ని తీసుకున్నాం. x పవర్ n కోఎఫిషియంట్ని తీసుకుంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ x స్క్వేర్, x పవర్ 4, నెక్స్ట్ ఏమొస్తుంది x పవర్ 6 ప్లస్ అండ్ సో ఆన్, ఇక్కడ ఏముంది x పవర్ n కోషంట్ ఇదేనమ్మా. సో అదే రాస్తాం, x పవర్ n ఈక్వల్ టు -2 హోల్ పవర్ n by 2 ఇంటూ n minus 2 అండ్ సో ఆన్ n minus 2 ఇంటూ n by 2 minus 1 by n ఫ్యాక్టోరియల్ ఇంటూ, సో ఆల్రెడీ ఇంటూ టర్మ్ ఇక్కడ ఉంది చూడండి, -1 హోల్ పవర్ n by 2 ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై n by 2 హోల్ ఫ్యాక్టోరియల్. ప్రతి టర్మ్కి ఏ నాట్ మల్టిపుల్ అవుతుంది కదా, సో ఆ ఏ నాట్ వాల్యూని రాసుకున్నాం. నెక్స్ట్ -2 హోల్ పవర్ n by 2 ఇంటూ -1 హోల్ పవర్ n by 2 ఇంటూ n minus 2 అండ్ సో ఆన్ 2. ఓకేనా, సో దీని నుంచి నెక్స్ట్ చూడండి, సో -2 హోల్ పవర్ n by 2, సో -1 ముందుకు తీసుకొచ్చేసాం n ఇంటూ n minus 2. నెక్స్ట్ ఇక్కడ 2 ఎలా వచ్చిందంటే
n మైనస్ ఆఫ్ 2 ఇంటూ ఎన్ బై 2 మైనస్ 1ని సాల్వ్ చేస్తే మీకు 2 అనే వాల్యూ వస్తుంది. ఓకేనా. బై n బై 2 హోల్ ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఉన్న n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ మిగిలేది ఏంటి, n బై 2 హోల్ ఫ్యాక్టోరియల్ ఉంటుంది. నెక్స్ట్ -1 హోల్ పవర్ n బై 2 ఇంటూ 2 పవర్ n బై 2. -2ని 2 ఇంటూ -1 కింద రాసుకోవచ్చా? సో -2ని 2 ఇంటూ -1 కింద రాసుకుంటే హోల్ పవర్ కూడా అప్లై అవుతుందిగా. అంటే -1 హోల్ పవర్ n బై 2 ఇంటూ 2 పవర్ n బై 2 ఇంటూ -1 హోల్ పవర్ n బై 2 ఇంటూ 2 ఇంటూ nని 2తో మల్టిప్లికేషన్ చేసి డివైడ్ చేయండి. అంటే 2n బై 2 ఇంటూ 2 ఇంటూ n బై 2 మైనస్ 1. దీన్ని ఈ టర్మ్ కూడా మల్టిప్లికేషన్ అండ్ డివైడ్ విత్ 2తో మల్టిపుల్ చేసి డివైడ్ చేయండి. చేస్తే మనకి ఏ టర్మ్ వస్తుంది, 2 ఇంటూ n మైనస్ 2 బై 2 వస్తుంది. n మైనస్ 2 బై 2 అంటే 2 ఇంటూ n బై 2 మైనస్ 1 కింద రాసుకోవచ్చమ్మా ఎల్సిఎం తీస్తే. అండ్ సో ఆన్ 2. ఓకేనా. నెక్స్ట్, సో బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్. సో -1 ఉంది, ఇక్కడ -1 హోల్ పవర్ n బై 2 ఉంది, n బై 2 ఉంది. సో -1 హోల్ పవర్ n బై 2 ప్లస్ n బై 2 కింద రాసుకోవచ్చా, ఇంటూ 2 పవర్ n బై 2 ఇంటూ నెక్స్ట్ 2 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ n బై 2 టైమ్స్. సో 2 ఇంటూ 2 ఇంటూ 2 అండ్ సో ఆన్ n టైమ్స్ అయితే 2 పవర్ n కింద రాస్తామా. అలాగే ఈ 2 అనేది మల్టిపుల్ ఆఫ్ n బై 2 టైమ్స్. అంటే n బై 2 టైమ్స్ 2 అనేది మల్టిపుల్ అవుతుంది. అంటే మనం ఎలా రాసుకోవచ్చు, 2 పవర్ n బై 2 కింద రాసుకుంటాం. నెక్స్ట్ ఈ టర్మ్ చూడండి, n బై 2 n బై 2 మైనస్ 1 అండ్ సో ఆన్ 1. 2 ఇంటూ 1 ఉంటుంది ఇక్కడ. సో ఇది ఎలా ఉంది మనకి, n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 అండ్ సో ఆన్ 1, విచ్ ఈజ్ నథింగ్ బట్ n ఫ్యాక్టోరియల్ ఫార్ములా. సో n ఫ్యాక్టోరియల్ ఫార్ములా అయినా, సో ఇక్కడ n ప్లేస్లో ఏముంది మనకి, ఇక్కడ n బై 2 ఉంది. సో n బై 2 హోల్ ఫ్యాక్టోరియల్. పాయింట్ అర్థమైందమ్మా. ఇచ్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 2 అనేది మల్టిపుల్ ఆఫ్ n బై 2 టైమ్స్. అంటే 2 పవర్ n బై 2 రాస్తున్నాం. నెక్స్ట్ n బై 2 అంటే దీన్ని సపోజ్ n అనుకోండి, n మైనస్ 1 అండ్ సో ఆన్ అప్ టు 1, విచ్ ఈజ్ నథింగ్ బట్ n ఫ్యాక్టోరియల్ ఫార్ములా మనకి ఏంటి, n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 అండ్ సో ఆన్ 1 అయితే n ఫ్యాక్టోరియల్ రాస్తామా. ఇక్కడ n ప్లేస్లో n బై 2 ఉంది. సో n బై 2 హోల్ ఫ్యాక్టోరియల్ బై n బై 2 హోల్ ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ n బై 2 హోల్ ఫ్యాక్టోరియల్ గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ -1 హోల్ పవర్ n బై 2 ప్లస్ n బై 2 అంటే 2n బై 2 ఏనమ్మా. 2 గెట్ క్యాన్సిల్. n అనేది ఇక్కడ ఏంటి మనకి, ఈవెన్ ఇంటీజర్. ఇంటూ అగైన్ బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్. అగైన్ 2 పవర్ n బై 2 ప్లస్ n బై 2. అప్పుడు ఇక్కడ మనకి ఏమొస్తుంది, 2n బై 2. 2 గెట్ క్యాన్సిల్, 2 పవర్ n. సో x పవర్ n వాల్యూ మనకి ఎంత వచ్చిందమ్మా, 2 పవర్ n వచ్చింది. Similarly, the quotient of x power n by n minus 2 is. Similarly, the quotient of x power n minus 2 is. So, x power n minus 2ని తీసుకుంటున్నాం. సో నెక్స్ట్ చూడండి, ఈ x పవర్ n మైనస్ 2ని మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చా, x ఇంటూ 2తో మల్టిప్లికేషన్ చేసి డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది, x పవర్ 2 ఇంటూ n బై 2 మైనస్ 2 బై 2 వస్తుంది. ఇక్కడ 2 గెట్ క్యాన్సిల్. అగైన్ మనకి ఇక్కడ ఏమొస్తుంది, x పవర్ n మైనస్ 2 కింద వస్తుందా. ఈ టర్మ్ని ఈ విధంగా మనం రాసుకుంటున్నాం. ఇక్కడ ఈక్వల్ టు ఉంటుంది. ఓకేనా, ఈక్వల్ టు. సో మనకి ఎలా రాసుకోవచ్చు చూడండి, -2 హోల్ పవర్ n మైనస్ 2 n బై 2 మైనస్ 1. సో మీరు ముందు టర్మ్స్ కనుక ఈక్వేషన్ 1 కనుక అబ్జర్వ్ చేస్తే -2 హోల్ పవర్ n బై 2. -2 హోల్ పవర్ n బై 2 అంటే దానికి ముందు టర్మ్ ఏమొస్తుంది, -2 హోల్ పవర్ n బై 2 మైనస్ 1. -2 హోల్ పవర్ n బై 2 మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 అండ్ సో ఆన్. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ ఏముంది, x పవర్ n అంటే కోషంట్స్ ఏమున్నాయి మనకి, n ఇంటూ n మైనస్ 2. దానికి ముందు టర్మ్ ఏమొస్తుంది, ప్రతి టర్మ్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క 2 అనేది సబ్ట్రాక్షన్ అవుతుంది. అంటే ఇక్కడ n మైనస్ 2 ఉంటే ఇక్కడ నెక్స్ట్ n మైనస్ 4, నెక్స్ట్ n మైనస్ 6 అండ్ సో ఆన్.
మనకి టర్మ్స్ వస్తాయి. మనం లాస్ట్ నుంచి ముందుకు రాయాలి కాబట్టి ఒక +2ని యాడ్ చేస్తాం. అంటే మనం ఎక్స్పాన్షన్లో వెళ్ళేటప్పుడు ఒక 2 అనేది టూ వాల్యూస్ అనేవి సబ్ట్రాక్ట్ అవుతున్నాయి. సో లాస్ట్ నుంచి ఫ్రంట్కి రాస్తున్నాం కాబట్టి ఆ 2 వాల్యూస్ అనేవి మనకి ఏమవుతున్నాయి, యాడ్ అవ్వాలి. సో n-2 ఇంటూ n/2 -1 ఆ లాస్ట్ టర్మ్లో నుంచి 2 టర్మ్స్ యాడ్ చేయండి. ఓకేనా, అప్పుడు మనకి ఏమొస్తుంది, ఇంటూ -1 హోల్ పవర్ n/2 ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై n/2 హోల్ ఫ్యాక్టోరియల్. a0 అనేది ప్రతి టర్మ్కి మల్టిప్లై అవుతుంది. సో a0 అనేది ప్రతి టర్మ్కి రాసుకోవాలి. బై 2 ఇంటూ n/2 -1 హోల్ ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ x పవర్ n ఉంటే n ఫ్యాక్టోరియల్ కింద తీసుకున్నాం. ఇక్కడ x పవర్ n-2 అంటే మనం ఈ టర్మ్ కిందగా రాసుకుంటున్నాం. అంటే 2 ఇంటూ n/2 -1 హోల్ ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఈ పాయింట్ అర్థమైందమ్మా. సో ఇక్కడ ఈ టర్మ్ని మనం ఈ విధంగా రాస్తే మళ్ళీ మనకి ఇదే టర్మ్ వస్తుంది. x పవర్ 2 ఇంటూ n/2 -1 అంటే n-2/2 2 గెట్ క్యాన్సిల్ x పవర్ n-2 కింద వస్తుంది. నెక్స్ట్ ఈక్వల్ టు నెక్స్ట్ టర్మ్ సమ్మేషన్ ఎక్స్పాన్షన్ చూడండి, -2 x పవర్ n కనుక మీరు చూస్తే కనుక ఆ వేలోనే మనం దీన్ని కూడా రాస్తున్నాం. -2 హోల్ పవర్ 1 -2 హోల్ స్క్వేర్ అండ్ సో ఆన్ -2 హోల్ పవర్ n/2. దీనికి ముందు టర్మ్ ఏమొస్తుంది, -2 హోల్ పవర్ n/2 -1. నెక్స్ట్ టర్మ్ ఏముంది, n ఇంటూ n-2 అండ్ సో ఆన్ n-2 ఇంటూ n/2 -1 ఉంది x పవర్ nలో. సో ఈ టర్మ్కి ముందు టర్మ్కి రాస్తున్నామంటే యాక్చువల్గా ప్రతి టర్మ్లో మనకి 2 అనేది సబ్ట్రాక్ట్ అవుతున్నాయి. సో బ్యాక్ నుంచి ముందుకు రాస్తున్నాము అంటే కనుక ఒక 2 టర్మ్స్ అనేవి ఏమవ్వాలి, యాడ్ చేయాలి ఆపోజిట్, అవునా. సో ఇక్కడ +2ని యాడ్ చేస్తున్నాం. ఇంటూ a0 వాల్యూ ఏంటి ఇక్కడ, -1 హోల్ పవర్ n/2 ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై n/2 హోల్ ఫ్యాక్టోరియల్ బై ఇక్కడ x పవర్ n ఉంటే n ఫ్యాక్టోరియల్ రాసుకుంటున్నాం. ఇక్కడ x పవర్ n-2 ఉంది కాబట్టి ఇక్కడ 2 ఇంటూ n/2 -1 హోల్ ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఈ టర్మ్ని సాల్వ్ చేయాలి. సో చూడండి, -1 హోల్ పవర్ n/2 ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ -2 హోల్ పవర్ n/2 -1 ఇంటూ n ఇంటూ n-2 అండ్ సో ఆన్. ఈ టర్మ్ మొత్తాన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, వాల్యూ +4 వస్తుంది. సో దీని నుంచి మనకి 2 వచ్చిందమ్మా. సో n-2 ఇంటూ n/2 -1 అంటే 2నేనా. సో +2 అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, 2 + 2 4 బై n/2 హోల్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ వాల్యూని మనం n-2 కింద రాసుకోవచ్చా, 2 గెట్ క్యాన్సిల్ n-2 హోల్ ఫ్యాక్టోరియల్. ఓకేనా. నెక్స్ట్ టర్మ్ చూడండి, n ఫ్యాక్టోరియల్ ఇంటూ -1 హోల్ పవర్ n/2 ఇంటూ -1 హోల్ పవర్ n/2 -1. అగైన్ అక్కడ -2 ఉంది. -2 హోల్ పవర్ n/2ని -1 ఇంటూ 2 కింద రాసుకోవచ్చా, -2ని -1 ఇంటూ 2 కింద రాసుకోవచ్చా, సేమ్ అదే విధంగా రాస్తున్నాం. సో -1 ఇంటూ n/2 -1 ఇంటూ 2 పవర్ n/2 -1 ఇంటూ 2 పవర్ n/2 ఇంటూ అగైన్ ఎన్ని మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2 చేయండి. n ఉంది కాబట్టి 2 ఇంటూ n/2 కింద రాసుకోవచ్చా, అండ్ 2 ఇంటూ n/2 -1 అండ్ సో ఆన్ 2 ఇంటూ 2. ఓకేనా. లాస్ట్ టర్మ్ 4 ఉంది కాబట్టి 2 ఇంటూ రాసుకోవచ్చమ్మా. నెక్స్ట్ బై n/2 హోల్ ఫ్యాక్టోరియల్ ఇంటూ n-2 హోల్ ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ n ఫ్యాక్టోరియల్ మనకు ఫార్ములా ఏంటమ్మా, n ఇంటూ n-1 అండ్ సో ఆన్ అంటే అప్ టు 1. అంటే మనం ఈ n ఫ్యాక్టోరియల్ని n ఇంటూ n-1 ఇంటూ n-2 హోల్ ఫ్యాక్టోరియల్ కింద రాసుకోవచ్చా. ఓకేనా. ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ దీని తర్వాత టర్మ్స్ అన్నీ వస్తాయి. ఓకేనా. సో n-2 హోల్ ఫ్యాక్టోరియల్ ఇంటూ బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్. -1 హోల్ పవర్ n/2 ప్లస్ n/2 -1 ఇంటూ 2 పవర్ n/2 -1 ఇంటూ ఇక్కడ 2 అనేది మల్టిపుల్ ఆఫ్ n/2 -1 టైమ్స్. సో లాస్ట్ x పవర్ nలో ఏం తీసుకున్నాం, n/2 టైమ్స్ 2 అనేది మల్టిపుల్ అవుతుందని చెప్తున్నాం. దానికి ముందు టర్మ్ మల్టిపుల్ అవుతుంది కాబట్టి 2 పవర్ n/2 -1 టైమ్స్. ఓకేనా. ఇక్కడ 2 అనేది మల్టిపుల్ ఆఫ్ n/2 -1 అంటే 2 పవర్ n కింద రాసుకోవచ్చమ్మా. సో 2 పవర్ n/2 -1 ఇంటూ
2 పవర్ n బై 2 మైనస్ 1. ఇక్కడ ఒక 2 పవర్ n బై 2 మైనస్ 1 ఉంది. ఈ 2 అనేది మల్టిపుల్ ఆఫ్ n బై 2 మైనస్ 1 కాబట్టి 2 ఇంటూ n బై 2 మైనస్ 1 ఇంటూ 2 ఇంటూ n బై 2 మైనస్ 1. నెక్స్ట్ ఇక్కడ చూడండి n బై 2 మైనస్ 1 అండ్ సో ఆన్ అప్ టు వాల్యూ మనం 1 కింద రాసుకుంటే దీన్ని ఎలా రాసుకోవచ్చమ్మా, n బై 2 హోల్ ఫ్యాక్టోరియల్. సో అగైన్ లాస్ట్ టర్మ్ లాగానే చేస్తున్నాం, n బై 2 హోల్ ఫ్యాక్టర్, n ఇంటూ n మైనస్ 1 అండ్ సో ఆన్ 1 అంటే మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చమ్మా, n బై 2 హోల్ ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి n మైనస్ 2 హోల్ ఫ్యాక్టోరియల్, n మైనస్ 2 హోల్ ఫ్యాక్టోరియల్ గెట్ క్యాన్సిల్డ్. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, n ఇంటూ n మైనస్ 1 ఉంటుంది. ఓకేనా, n మైనస్ 2 హోల్ ఫ్యాక్టోరియల్, n మైనస్ 2 హోల్ ఫ్యాక్టోరియల్ అంటే మనకి ఇక్కడ n ఇంటూ n మైనస్ 1. బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్ కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది, మైనస్ 1 హోల్ పవర్ n మైనస్ 1. ఓకేనా, సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది, మైనస్ 1 హోల్ పవర్ n మైనస్ 1. నెక్స్ట్ 2 ఇంటూ పవర్, సో అగైన్ బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది, 2n మైనస్ 2 బై 2. ఓకేనా, 2n మైనస్ 2 అంటే మనకి ఇక్కడ ఏం రాసుకోవచ్చమ్మా, 2ని కామన్ తీస్తే n బై 2 మైనస్ 1 కింద రాసుకోవచ్చా. సో 2 పవర్ 2 ఇంటూ n బై 2 మైనస్ 1. ఓకేనా, ఇంటూ ఈ వాల్యూ మొత్తం ఎలా రాసుకోవచ్చమ్మా, n బై 2 హోల్ ఫ్యాక్టోరియల్ బై n బై 2 హోల్ ఫ్యాక్టోరియల్. అగైన్ n బై 2 హోల్ ఫ్యాక్టోరియల్, n బై 2 హోల్ ఫ్యాక్టోరియల్ గెట్ క్యాన్సిల్డ్. సో మైనస్ 1 హోల్ పవర్ n మైనస్ n అనేది ఈవెన్ అంటే n మైనస్ 1 అనేది ఖచ్చితంగా ఏమవుతుంది, ఆడ్ అవుతుంది. ఇంటూ n మైనస్ 1 ఇంటూ 2 పవర్ 2 ఇంటూ n బై 2 మైనస్ 1. సో మనకి ఇక్కడ టర్మ్ ఏమొచ్చిందమ్మా, 2 ఇంటూ n బై 2 మైనస్ 1 అంటే 2 పవర్ n బై 2 కింద రాసుకోవచ్చా. దేర్ ఫోర్ x పవర్ n బై 2 n మైనస్ 2 ఈక్వల్ టు మైనస్ 1 ఇంటూ n మైనస్ 1 ఇంటూ 2 పవర్ n మైనస్ 2. Now substitute the values of the quotients of x power n minus 2 and so on x square in equation 1. సో మనకి ఇక్కడ టర్మ్స్ అన్నీ కూడా మనకి దేంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలమ్మా, ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది చూడండి, ఆల్సో ద వాల్యూ ఆఫ్ y ఫర్ y ఈక్వల్ టు x ఎట్ లాంబ్డా ఈక్వల్ టు n ఈజ్ గివెన్ బై దిస్ ఈక్వేషన్. ఓకేనా, సో y ఈక్వల్ టు మైనస్ 1 హోల్ పవర్ n బై 2 ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై n బై 2 హోల్ ఫ్యాక్టోరియల్ ప్లస్ నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఏమొస్తుందమ్మా, మైనస్ 2n బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. మనకి ఎక్స్ పవర్ n మైనస్ 2 టర్మ్ ఉంది కదా, అది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. మైనస్ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ 2 పవర్ n మైనస్ 2 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 2. నెక్స్ట్ ఎక్స్ పవర్ n కోషంట్ కూడా సబ్స్టిట్యూట్ చేస్తే ప్లస్ 2 పవర్ n ఇంటూ ఎక్స్ పవర్ n. ఓకేనా, డైరెక్ట్గా ఈ వాల్యూ ఎందుకు రాస్తున్నామంటే ఆల్రెడీ మల్టిపుల్ చేస్తే మనకు వచ్చిన వాల్యూసే ఇవి. అందుకనే ఫస్ట్ a0 మనకి గనక ఈక్వేషన్ 1 కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 1 ప్లస్ అని ఉంది. 1 అంటే దానికి 1కి మల్టిపుల్ అవుతుంది కదా. సో నెక్స్ట్ టర్మ్ కోషంట్ కూడా కంపేర్ చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. ఆల్రెడీ మల్టిపుల్ చేస్తే వచ్చిన కోషంట్సే ఇవి. ఓకేనమ్మా, సో నెక్స్ట్ ఇక్కడ 2 పవర్ n ఇంటూ టర్మ్స్ అన్నీ మనం రివర్స్ చేసుకొని రాసుకోవచ్చు. 2 పవర్ n ఇంటూ ఎక్స్ పవర్ n అంటే 2x హోల్ పవర్ n కింద రాసుకోవచ్చమ్మా. ప్లస్ మైనస్ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ 2 పవర్ n మైనస్ 2 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 2 అంటే 2x పవర్ హోల్ పవర్ n మైనస్ 2 కింద రాసుకోవచ్చా. ప్లస్ అండ్ సో ఆన్ మైనస్ 1 హోల్ పవర్ n బై 2 ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై n బై 2 హోల్ ఫ్యాక్టోరియల్. సో మనం ఈ ఈక్వేషన్ని సింపుల్గా సమ్మేషన్ వేలో రాస్తున్నాం. సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ r ఈక్వల్ టు 0 టు n బై 2 r ఈక్వల్ టు 0 టు n బై 2 మైనస్ 1 హోల్ పవర్ r ప్లేస్లో n బై 2నే గమ్మా మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. మైనస్ 1 హోల్ పవర్ r ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ 2r హోల్ ఫ్యాక్టోరియల్ ఇంటూ 2x హోల్ పవర్ n మైనస్ 2r. ఎందుకు 2x హోల్ పవర్ n మైనస్ 2r అని వచ్చిందంటే ఇక్కడ కండిషన్ చూడండి, 2x హోల్ పవర్ n నెక్స్ట్ 2x హోల్ పవర్ n బై n మైనస్ 2 అండ్ సో ఆన్ 2x హోల్ పవర్ n మైనస్ n.
n మైనస్ ఎన్ అంటే మనం ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చమ్మా? n మైనస్ ఎన్ అంటే మనం ఎలా రాసుకోవచ్చు? సో వాల్యూ అనేది జీరో అయిపోతుంది. జీరో అయిపోతుంది అంటే గనక n/2. సో ఆర్ ప్లేస్లో n/2 సబ్స్టిట్యూట్ చేసుకొని చూడండి. ఆర్ ప్లేస్లో n/2 సబ్స్టిట్యూట్ చేసుకొని చూస్తే 2x హోల్ పవర్ n మైనస్ 2r. ఆర్ ప్లేస్లో n/2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 గెట్ క్యాన్సిల్, n మైనస్ ఎన్ వాల్యూ 0. అగైన్ ఈ యొక్క పవర్ వాల్యూ ఎంతమ్మా? 1 వస్తుంది. సో ఆ పవర్ వాల్యూ ప్లేస్లోనే n మైనస్ 2r కింద సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అర్థమైందమ్మా పాయింట్? సో ఈ సమ్మేషన్ని సింపుల్గా -1 హోల్ పవర్ n/2 అంటే r కింద కన్సిడర్ చేసుకోవచ్చమ్మా, ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై n/2 అంటే r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ 2r. n మైనస్ 2r అంటే అగైన్ r ప్లేస్లో మనం లాస్ట్ వాల్యూ ఎంతమ్మా? n/2 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ n మైనస్ n అంటే 0 ఫ్యాక్టోరియల్. 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎప్పుడు కూడా 1. ఓకేనా? సో 1ని సింపుల్గా మనం n మైనస్ 2r కింద రాస్తున్నాం. ఇంటూ 2x హోల్ పవర్, ఇక్కడ ప్రతి దాంట్లో 2x మల్టిపుల్ అవుతుంది కదా, అలా ఇక్కడ 2x హోల్ పవర్ n మైనస్ 2r. This value of y is known as Hermite polynomial of degree n and denoted by hn of x. ఈ వాల్యూని, ఈ y యొక్క వాల్యూని హెర్మైట్ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ n కింద చెప్తాము. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై hn of x. నోట్ పాయింట్ చూడండి అమ్మ. నెక్స్ట్ hn of x ఈక్వల్ టు సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు n/2 -1 హోల్ పవర్ r ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ 2r హోల్ ఫ్యాక్టోరియల్ ఇంటూ 2x హోల్ పవర్ n మైనస్ 2r ఈజ్ కాల్డ్ హెర్మైట్ పాలినామియల్. ఓకేనా? ఇఫ్ n/2 ఈక్వల్ టు n/2 వెన్ n ఈజ్ ఈవెన్. n అనేది ఈవెన్ అంటే n/2 ప్లేస్లో ఏం రాసుకోవచ్చమ్మా? n/2 వాల్యూని రాసుకోవచ్చు. సపోజ్ n అనేది ఆడ్ అయితే కనుక, n అనేది ఆడ్ అయితే మనం ఏమని రాసుకోవచ్చు? n/2 ప్లేస్లో n మైనస్ 1/2. n అనేది ఈవెన్ అయితే n/2 ఈక్వల్ టు n/2. n అనేది ఆడ్ అయితే n/2 ఈక్వల్ టు n మైనస్ 1/2. నెక్స్ట్ టాపిక్ చూడండి అమ్మా. జనరేటింగ్ ఫంక్షన్. జనరేటింగ్ ఫంక్షన్ థీరం చూడండి. స్టేట్మెంట్ ప్రూవ్ దట్ e power 2tx minus t square equal to summation n equal to 0 to infinity t power n by n factorial into hn of x. ఓకేనా? సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. e power 2tx minus t square equal to summation n equal to 0 to infinity t power n by n factorial into hn of x. Let us take proof చూడండి. Take e power 2tx minus t square LHS కండిషన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. సో e power 2tx minus t స్క్వేర్ని e ఇంటూ ఈ కింద రాసుకోవచ్చా? సో e power 2tx ఇంటూ e power మైనస్ t స్క్వేర్. యాక్చువల్గా మన e power xకి ఎక్స్పాన్షన్ ఏంటమ్మా? 1 ప్లస్ x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. దీనికి సమ్మేషన్ అప్లై చేస్తే సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ x పవర్ r. సో ఇదన్ని టర్మ్స్ చూడండి. x పవర్ 4 అయితే బై 4 x పవర్ 0 బై 0 ఫ్యాక్టోరియల్ ప్లస్ x పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. అంటే మనం r వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే x పవర్ r బై r ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చమ్మా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ e పవర్ x ఫార్మేట్లో ఉంది, ఇక్కడ కూడా e పవర్ x ఫార్మేట్లో ఉంది. అంటే మనం ఎలా రాసుకోవచ్చు? x పవర్ r బై r ఫ్యాక్టోరియల్. సో అలాగే రాస్తున్నాము. నెక్స్ట్ సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ x పవర్ r అంటే 2tx హోల్ పవర్ r బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ సమ్మేషన్ s. ఒకటి r తీసుకుంటున్నాం కాబట్టి ఇంకొకటి s అమ్మ. s ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ మైనస్ t హోల్ స్క్వేర్ ఇంటూ హోల్ పవర్ s బై s ఫ్యాక్టోరియల్ మైనస్ t హోల్ స్క్వేర్ హోల్ పవర్ s బై s ఫ్యాక్టోరియల్. సో x పవర్ r, అక్కడ r ప్లేస్లో s తీసుకుంటున్నాం, s బై s ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ విచ్ ఈస్ ఈక్వల్ టు సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ సమ్మేషన్ s ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ 2tx హోల్ పవర్ rని 2x హోల్ పవర్ r ఇంటూ t పవర్ r కింద రాసుకోవచ్చా? నెక్స్ట్ మైనస్ t పవర్ r. నెక్స్ట్ మైనస్ t స్క్వేర్ హోల్ పవర్ sని -1 హోల్ పవర్ s ఇంటూ t పవర్ 2s అని రాసుకోవచ్చమ్మా. -1 ఇంటూ టీ స్క్వేర్ కింద రాసుకోవచ్చా? మైనస్ టీ స్క్వేర్ని
-1 ఇంటూ టీ స్క్వేర్ కింద రాస్తే -1 హోల్ పవర్ ఎస్ ఇంటూ టీ పవర్ 2s బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎస్ ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ సమ్మేషన్ r ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ సమ్మేషన్ s ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ 2x హోల్ పవర్ r. సో ఇక్కడ t పవర్ r ఉంది, t పవర్ s ఉంది. బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్. సో t పవర్ 2s ప్లస్ r ఇంటూ -1 హోల్ పవర్ s బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ s ఫ్యాక్టోరియల్. నౌ రీప్లేస్ 2s ప్లస్ r ఈక్వల్ టు n. 2s ప్లస్ r ప్లేస్లో n వాల్యూ కింద సబ్స్టిట్యూట్ చేసుకోండి. n కింద తీసుకుంటే ఇక్కడ r ప్లేస్లో ఏమొస్తుందమ్మా, n మైనస్ 2s. r ప్లేస్లో మనకి ఏమొస్తుంది, n మైనస్ 2s వస్తుంది. నౌ ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ సమ్మేషన్ s ఈక్వల్ టు n బై 2 s ఈక్వల్ టు 0 టు n బై 2. ఓకేనా, ఇంటూ 2x హోల్ పవర్, ఇక్కడ మనకి ఏముంది 2x హోల్ పవర్ r ఉంది. r అంటే మనం ఇక్కడ ఏం తీసుకుంటున్నాం, n మైనస్ 2s కింద తీసుకోవచ్చా. సో 2s కింద తీసుకుంటున్నాం. ఇక్కడ s ఈక్వల్ టు 0 టు n బై 2 ఇంటూ 2x హోల్ పవర్ n మైనస్ 2s ఇంటూ t పవర్ n ఇంటూ -1 హోల్ పవర్ s. సో r ఈక్వల్ టు n మైనస్ 2s కింద రాసుకోవచ్చా బై n మైనస్ 2s హోల్ ఫ్యాక్టోరియల్ ఇంటూ s ఫ్యాక్టోరియల్. ఇక్కడ పక్కన ఒక సిన్స్ కండిషన్ రాసుకున్నాం చూడండి. n మైనస్ 2s ఈజ్ గ్రేటర్ దాన్ 0, n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2s. ఈ 2s అటు వెళ్తే ప్లస్ ఏనమ్మా. నెక్స్ట్ n బై 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు s. సో s ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n బై 2. s అనే వాల్యూ సో n బై 2 అయినా ఉండాలి, లేదంటే లెస్ దాన్ అయినా అయి ఉండాలి. సో n బై 2 వాల్యూ కింద తీసుకున్నాం. సపోజ్ ఇఫ్ n ఈజ్ ఈవెన్ దెన్ s టేక్స్ ద వాల్యూస్ ఆఫ్ n బై 2. n అనేది ఇక్కడ ఈవెన్ కాబట్టి n అనేది ఈవెన్ అయితే మనం హెర్మైట్ పాలినామియల్లో n బై 2 ప్లేస్లో ఏమని తీసుకోవచ్చమ్మా, n బై 2 కింద కన్సిడర్ చేస్తున్నాం. ఇఫ్ n ఈక్వల్ టు ఆడ్ దెన్ s టేక్స్ ద వాల్యూ n మైనస్ 1 బై 2. అక్కడ నోట్ పాయింట్స్ని బేస్ చేసి ఇక్కడ రాస్తున్నాం. నెక్స్ట్ ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ సమ్మేషన్ s ఈక్వల్ టు 0 టు n బై 2 ఇంటూ 2x హోల్ పవర్ n మైనస్ 2s ఇంటూ -1 హోల్ పవర్ s బై s ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ 2s హోల్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ ఒక t పవర్ n ఉంది కదమ్మా, t పవర్ n ఇంటూ ఒక n ఫ్యాక్టోరియల్తో మల్టిప్లికేషన్ చేసి డివైడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ బ్రాకెట్ ఓపెన్ చేసి ఈ టర్మ్ అంతా కలిపి ఒక బ్రాకెట్లో తీసుకున్నాం. సమ్మేషన్ s ఈక్వల్ టు 0 టు n బై 2 2x హోల్ పవర్ n మైనస్ 2s ఇంటూ -1 హోల్ పవర్ s ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై s ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ 2s ఫ్యాక్టోరియల్. సో ఇది కనుక మనం అబ్జర్వ్ చేస్తే సమ్మేషన్ n ఈక్వల్ టు r ఈక్వల్ టు 0 టు n బై 2 2x హోల్ పవర్ n మైనస్ 2r ఇంటూ -1 హోల్ పవర్ r ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ 2r ఫ్యాక్టోరియల్ ఉందా, ఆ ఫార్ములానే ఉందా. సో ఇక్కడ అక్కడ r ప్లేస్లో ఇక్కడ s తీసుకుని చేస్తాం. సో దీన్ని సింపుల్గా ఏమని రాసుకోవచ్చు, hn ఆఫ్ x కింద రాసుకోవచ్చా. సో సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఈ టర్మ్ అంతా కూడా మనకి ఇక్కడ ఏమైంది hn ఆఫ్ x ఇంటూ t పవర్ n బై n ఫ్యాక్టోరియల్. సో RHS కండిషన్ ప్రూవ్ అయిందమ్మా, హెన్స్ ప్రూవ్. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, సమ్ ఎగ్జాంపుల్స్. ప్రూవ్ దట్ e పవర్ x స్క్వేర్ మైనస్ t మైనస్ x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ t పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ hn ఆఫ్ x. ఓకేనా, వీ నో దట్ LHS కండిషన్ తీసుకుని RHS అయినా ప్రూవ్ చేయొచ్చు. ఓకేనమ్మా. సో వీ నో దట్ బై జనరేటింగ్ ఫంక్షన్ నుంచి ఏం రాసుకోవచ్చమ్మా, జనరేటింగ్ ఫంక్షన్ స్టేట్మెంట్ ఏంటి, ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ hn ఆఫ్ x ఇంటూ t పవర్ n బై n ఫ్యాక్టోరియల్. ఓకేనా, సో ఆ ఈక్వేషన్కి 1 అని ఇవ్వండి. నెక్స్ట్ టేక్, మనకి స్టేట్మెంట్లో ఉన్న LHS కండిషన్ తీసుకుంటున్నాం. ఈ పవర్ x స్క్వేర్ మైనస్ t మైనస్ x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ పవర్ x స్క్వేర్ మైనస్
ఇది a మైనస్ b ఫామ్లో ఉందమ్మా, అంటే t స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2tx. సో ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2tx. ఎక్స్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్, ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్. సో ఈ ఈక్వేషన్కి 2 అని ఇవ్వండి. ఫ్రమ్ 1 and 2 నుంచి మనం ఏమని రాసుకోవచ్చమ్మా? సో 1 and 2 నుంచి ఈ పవర్ 2tx ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ పవర్ 2tx ఉందంటే ఇక్కడ వాల్యూస్ అనేవి ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. దేర్ ఫోర్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టీ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎన్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ టీ పవర్ ఎన్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ హెచ్ఎన్ ఆఫ్ ఎక్స్. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ చూడండి అమ్మా. అదర్ ఫార్మ్స్ ఫర్ ద హెర్మైట్ పాలినామియల్స్. Prove that hn of x equal to 2 power n into exponential of minus 1 by 4 into d square by dx square into x power n. Okay namma. First we prove that the following result. Okay na. మనం ఫస్ట్ ఈ రిజల్ట్ని మనం ప్రూవ్ చేయాలి. సో ఆ రిజల్ట్ ఏంటో చూడండి అమ్మా. 1/2 డో బై డో ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఇంటూ ఈ పవర్ 2tx ఈక్వల్ టు టీ పవర్ ఎన్ ఇంటూ ఈ పవర్ 2tx. ఓకేనా? సో ఎక్స్పోనెన్షియల్ అంటే ఈ పవర్ ఎక్స్ ఫామ్లకే కామో వస్తుంది. నెక్స్ట్ చూడండి, సపోజ్ n ఈక్వల్ టు 1. పైన రిజల్ట్లో మనం తీసుకున్న దాని ప్రకారం n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? 1/2 ఇంటూ డో బై డో ఎక్స్ హోల్ పవర్ 1 ఇంటూ ఈ పవర్ 2tx ఈక్వల్ టు హాఫ్ ఇంటూ డో బై డో ఎక్స్ ఇంటూ ఈ పవర్ 2tx. సో 1/2 ఇంటూ డో బై డో ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డెరివేషన్ చేస్తున్నాం కాబట్టి ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ 2tx ఇంటూ 2txకి డెరివేషన్ ఏమొస్తుంది? ఇక్కడ 2t, ఎక్స్ డెరివేషన్ 1 కదా. సో 1/2 ఇంటూ ఈ పవర్ 2tx ఇంటూ 2t. నెక్స్ట్ ఇక్కడ 2 గెట్ క్యాన్సిల్ అంటే t ఇంటూ ఈ పవర్ 2tx. ఈక్వేషన్ 1 అని ఇస్తాం. ఫర్ n ఈక్వల్ టు 1 ద రిజల్ట్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ ఫర్ n ఈక్వల్ టు 2 ఇప్పుడు n ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. కన్సిడర్ 1/2 ఇంటూ డో బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 2tx ఈక్వల్ టు. సో ఈ హోల్ స్క్వేర్ని 1/2 డో బై డో ఎక్స్ ఇంటూ 1/2 డో బై డో ఎక్స్ ఇంటూ ఈ పవర్ 2tx కింద రాసుకోవచ్చమ్మా. నెక్స్ట్ 1/2 ఇంటూ డో బై డో ఎక్స్ ఇంటూ మనకి ఆల్రెడీ పైన రిజల్ట్లో చూడండి 1/2 ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ పవర్ 2tx అంటే ఏం రాసుకోవచ్చు? టీ ఇంటూ ఈ పవర్ 2tx. సో అదే సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ 1/2 ఇంటూ టీ ఇంటూ అగైన్ దీనికి డెరివేషన్ అప్లై చేస్తే ఈ పవర్ 2tx ఇంటూ 2t. అగైన్ టూ గెట్ క్యాన్సిల్డ్. టీ ఇంటూ టీ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 2tx. దేర్ ఫోర్ 1/2 ఇంటూ డో బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 2tx ఈక్వల్ టు టీ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 2tx. హెన్స్ బై ఇండక్షన్, లేదు ఇది రాసుకున్నా పర్లేదు, ఇండక్షన్ అని రాయకపోయినా పర్లేదు. n ఈక్వల్ టు 1, n ఈక్వల్ టు 2. సో ఇన్ సిమిలర్లీ n ఈక్వల్ టు n సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? 1/2 ఇంటూ డో బై డో ఎక్స్ హోల్ పవర్ n ఇంటూ ఈ పవర్ 2tx ఈక్వల్ టు టీ పవర్ n ఇంటూ ఈ పవర్ 2tx. సో ఈక్వేషన్ 2 అని ఇవ్వండి. నెక్స్ట్ కన్సిడర్ exponential of minus 1/4 into dou square by dou x square into e power 2tx. సో ఇది ఏ ఫామ్లో ఉంది? మనకి ఈ పవర్ ఎక్స్ ఫామ్లో ఉంది, అవునా? ఈ పవర్ ఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చమ్మా? సమ్మేషన్ ఆర్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ ఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్. ఆ విధంగానే రీప్లేస్ చేసాం చూడండి. దట్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎన్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ minus 1/4 ఇంటూ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ ఎన్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ పవర్ 2tx. ఓకేనా? నెక్స్ట్ సమ్మేషన్ ఎన్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ మైనస్ 1/4 నుంచి -1 హోల్ పవర్ ఎన్ కింద రాసుకోవచ్చమ్మా. -1 మైనస్ని కామన్ తీస్తే -1 హోల్ పవర్ ఎన్ ఇంటూ 1/2 ఇంటూ డో బై డో ఎక్స్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా?
సో 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4, డో/x హోల్ స్క్వేర్ అంటే డో² స్క్వేర్. సో ఈ టర్మ్ని 1/2 ఇంటూ డో/x హోల్ స్క్వేర్ హోల్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ e పవర్ 2tx. నెక్స్ట్ summation n equal to 0 to infinity minus 1 into whole power n by n factorial రాసుకోవచ్చమ్మా. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1/2 డో/x హోల్ స్క్వేర్ హోల్ పవర్ n అంటే మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చమ్మా, ఇక్కడ హోల్ స్క్వేర్ హోల్ పవర్ n అంటే 2n కింద రాసుకోవచ్చా. 2n కింద రాసుకుంటే ఇంటూ e పవర్ 2tx ఆల్రెడీ మనం అబోవ్ రిజల్ట్లో ప్రూవ్ చేసాం. 1/2 ఇంటూ డో/x హోల్ పవర్ n ఇంటూ e పవర్ 2tx అంటే t పవర్ n ఇంటూ e పవర్ 2tx. ఇక్కడ n ప్లేస్లో మనకి ఏమొస్తుంది, 2n వస్తుంది. అంటే 1/2 ఇంటూ డో/x హోల్ పవర్ 2n ఇంటూ e పవర్ 2tx ఈక్వల్ టు t పవర్ 2n ఇంటూ e పవర్ 2tx. సో ఈ ప్లేస్లో మనం ఏమని రాసుకుంటున్నాం, t పవర్ 2n ఇంటూ e పవర్ 2tx. నెక్స్ట్ సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ మైనస్ 1 హోల్ పవర్ n ఇంటూ t పవర్ 2nని t స్క్వేర్ హోల్ పవర్ n కింద రాసుకోవచ్చమ్మా. సో t స్క్వేర్ హోల్ పవర్ n ఇంటూ e పవర్ 2tx బై n ఫ్యాక్టోరియల్. That implies summation n equal to 0 to infinity minus 1 into t square అంటే minus t square whole power n into e power 2tx by n factorial. సో నెక్స్ట్ చూడండి, సో ఇది ఏ ఫామ్లో ఉంది, సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్. ఈ టర్మ్ మొత్తం చూడండి ఒకసారి. సో n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ అంటే ఈ పవర్ x కింద రాసుకోవచ్చా. ఎక్స్ ప్లస్లో ఇక్కడ మనకి ఏముంది, ఈ పవర్ మైనస్ టీ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 2tx. సో బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్. సో ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ మనకి కండిషన్ చూడండి, ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ -1/4 డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 2tx. వాల్యూ ఏమొచ్చిందమ్మా మనకి, ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్. సో ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్ అంటే ఏంటి, బై జనరేటింగ్ ఫంక్షన్ ఫార్ములా సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ hn ఆఫ్ x. నెక్స్ట్ ఈ ఎక్స్పోనెన్షియల్ టర్మ్ని అలా ఉంచేసి ఈ e పవర్ 2tx అంటే ఏం రాసుకోవచ్చమ్మా, ఈ పవర్ x ఫార్ములా సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ అంటే సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ 2tx హోల్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ -1/4 డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ hn ఆఫ్ x. సో ఈ 2tx హోల్ పవర్ nని 2x హోల్ పవర్ n ఇంటూ టీ పవర్ n కింద రాసుకోవచ్చమ్మా. సో సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ 2x హోల్ పవర్ n ఇంటూ టీ పవర్ n ఇంటూ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ -1/4 డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ n ఇంటూ hn ఆఫ్ x. నౌ కంపేరింగ్ ద కోషెంట్ ఆఫ్ టీ పవర్ n ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు బోత్ సైడ్స్ టీ పవర్ n కోషెంట్స్ని కంపేర్ చేస్తే కనుక మనకి ఏమొస్తుందమ్మా, సమ్మేషన్స్ ఉండవు కాబట్టి ఇక్కడ టీ పవర్ n కోషెంట్స్ ఏమున్నాయి, 2x హోల్ పవర్ n ఇంటూ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ -1/4 ఇంటూ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు టీ పవర్ n కోషెంట్ ఏముంది, hn ఆఫ్ x. 2x హోల్ పవర్ nని 2 పవర్ n ఇంటూ x పవర్ n కింద రాసుకోవచ్చా. సో 2 పవర్ n ఇంటూ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ -1/4 ఇంటూ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఇంటూ హోల్ పవర్ x పవర్ హోల్ ఇంటూ x పవర్ n ఈక్వల్ టు hn ఆఫ్ x. సో మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ ఇదేనమ్మా. హెన్స్ ద ప్రూఫ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. And these are the reference books for the special functions. If you have any doubts, you can clarify by these books. So, thank you.